యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనంలో, నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతికిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. దేవుడు ఒక జనాంగం పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధను కానీ మనం గమనించినట్లయితే, ఈరోజు ప్రతి ఒక్కరి ఎడల ఆయన గొప్ప కృపను చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ముఖ్యంగా నీ విషయంలో ఆయన శ్రద్ధ వహించి నిన్ను సమృద్ధి చేత బలపరిచి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కట్టడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆయన నడిపించేటప్పుడు నువ్వేమీ సందేహింపవలసిన అవసరం లేదు. ఆయన తన జీవితకాలం అంతా మన కొరకే నాజీరు చేయబడిన వాడుగా ఉండి ఎంతో కృపతో మనల్ని బలపరిచేవారుగా ఉన్నాడు. ఆయన నడిపింపుని స్పష్టంగా ప్రతి ఒక్కరూ కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమున కొనిపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమన్ను. ప్రతి వ్యక్తి కూడా ఆకలితో ఉన్నప్పుడు వేరే సందేహించకుండా ఏదో ఒకటి తినాలని కోరుకుంటూ ఉంటారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా యాసావు అయితే అతడు ఆకలి కొనినప్పుడు తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్ముకోవడానికి అతను ఇష్టపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి ఆకలి కొరకు ఏమన్నా చేయడానికి ఆ సమయంలో సిద్ధపడి ఉంటారు. కానీ ప్రభు అయితే అంత మిక్కిలి ఆకలి కొనినప్పటికీ కూడా అతడు ఏం చేస్తున్నాడంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదన్ను. అంతటి అపవాది ఆయన పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పును. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడ్ల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదన్ను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. కనుక అంత మిక్కిలి ఆకలి కొనినటువంటి సమయంలో కూడా అతను అంత పట్టుదలగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన గుర్తించినప్పుడు దేవుని వాక్యానికి ఉన్నటువంటి అధికారం ఎట్టుదో ఈ దినాన మనం గ్రహించుకోగలగాలి. ఆయన అంతం వరకు నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. అటువంటి ఆకలి కొన్నటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క గురిని నిలుపుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన ఆయన గురి నిలిపి నీ గురించి ఆయన శ్రద్ధ కలిగి నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా ముందుకు కొనసాగడానికి నువ్వు సిద్ధపడవలసినటువంటి వ్యక్తిగా ఉండాలి. కనుక మనుషుల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ, నీ హృదయ స్థితిని బట్టి ఐక్య విచారం వలన కానీ నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ ఈ ఉదయకాలాన్ని ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు నిరీక్షణ పొందుకుంటావు. ఆ నిరీక్షణ నీ జీవితంలో ఎలా ఉంటుందంటే, సమస్తము సిద్ధపరచబడి అన్ని విషయంలో కూడా నువ్వు సమృద్ధి కలిగిన వ్యక్తిగా, అన్ని విషయంలో మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ముఖ్యంగా నువ్వు వర్ధిల్లినట్లుగా, జయ జీవితం జీవించినట్లుగా కృప చూపించడానికి ఆయన యొక్క పట్టుదల కలిగినటువంటి సన్నిధి నీ జీవితంలో పనిచేస్తుంది. ప్రభా, నీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా, దేవా మీరు మిక్కిలి ఆకలి కొనినప్పటికీ నీ తండ్రి మీ గురిని మర్చిపోకుండా ప్రభా నాయన మీరు పట్టుదలగా తండ్రి నాయన పరిచర్య అంతటినీ శక్తివంతంగా చేస్తున్న విధానం బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాలం నీవే సమర్థుడు ప్రభా, మమ్మల్ని పోషించడానికి, బలపరచడానికి, కృప చూపించడానికి, నేను లేవనెత్తడానికి, ప్రతి మార్గములో ప్రభా కాపుదల భద్రతగా ఉండడానికి నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయన. నీ ఘనమైన హస్తాలకు తండ్రి సమయంలో అప్పగించుకుంటుండగా ప్రతి ఒక్కరికి గొప్ప గ్రహింపుని, ప్రత్యక్షతను అనుగ్రహించి మీరే నడిపించి బలపరిచి కృప చూపమని, మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.